జేఈ మెయిన్స్ 2026 రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు జేఈ రాస్తుంటే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ఒక్క వీడియో చూస్తే జేఈలో అద్దరు కొట్టేస్తారు. మనకి January 21 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే మనకి కరెక్ట్గా 30 డేస్ కూడా లేవు. ఏ డేట్ రోజు ఏ షిఫ్ట్ వస్తుందో కూడా మనకు తెలియదు. కానీ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ లాస్ట్ 30 డేస్లో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, 180+ స్కోర్ ఎలా సాధించాలి, అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి జేఈ అప్డేట్స్ కోసం, ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం స్టడీ ప్లాన్కి వెళ్ళే ముందు 3 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే జేఈ అనేది కేవలం సబ్జెక్ట్ టెస్ట్ మాత్రమే కాదు, ఇది మీ క్యారెక్టర్కి కూడా ఒక టెస్ట్ లాంటిది. నెంబర్ 1, కాన్ఫిడెన్స్ వర్సెస్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. నాకు సీట్ వస్తుంది, నేను చేయగలను అనే నమ్మకం మీకు ఉండాలి. కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాకూడదు. కాన్ఫిడెన్స్ మాత్రమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సెకండ్, హెల్త్ ఈజ్ వెల్త్. ఈ లాస్ట్ 1 మంత్ మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. బయట జంక్ ఫుడ్స్ లేదా స్ట్రీట్ ఫుడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇప్పుడు వింటర్ కాబట్టి చలి బాగా పెరిగింది, సో బాడీని వామ్గా ఉంచుకోండి. 2 years కష్టపడింది లాస్ట్ మినిట్లో అనారోగ్యం వల్ల ఎగ్జామ్ రాయలేకపోతే అంతకన్నా దారుణం మరొకటి ఉండదు. సో ప్రాపర్ స్లీప్ అండ్ హెల్తీ ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. నెంబర్ 3, పాజిటివ్ యాటిట్యూడ్. నెగిటివిటీకి దూరంగా ఉండండి. లక్షల మంది రాస్తున్నారు, నాకు వస్తుందా అనే డౌట్స్ని అస్సలు పెట్టుకోవద్దు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆల్వేస్ బీ పాజిటివ్. ఇక స్టడీ విషయానికి వస్తే లాస్ట్ 30 డేస్లో మీకు చేయకూడని పని ఒకటి ఉంది. అదేంటంటే డోంట్ స్టార్ట్ న్యూ టాపిక్స్. జేఈ లెవెల్లో ఒక కొత్త టాపిక్ని ఇప్పుడు నేర్చుకుని దాన్ని అప్లై చేయడం చాలా కష్టం. నా టార్గెట్ ఏంటంటే అందరికీ 300/300 రాకపోవచ్చు, కానీ ఒక మంచి ఎన్ఐటీలో సీట్ రావాలంటే మనకి 180+ స్కోర్ కావాలి. దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది, అది చెప్తాను. మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏవైనా 2 సబ్జెక్టుల మీద గ్రిప్ ఉండాలి. మీకు ఆల్రెడీ ఒక సబ్జెక్ట్లో 60 మార్క్స్ వస్తుంటే దాన్ని 80 to 95కి తీసుకెళ్ళడం ఈజీ. కానీ మీకు అస్సలు రాని సబ్జెక్ట్ని 0 నుంచి 40కి తీసుకెళ్ళడం అంటే చాలా కష్టం. సో ఐడెంటిఫై యువర్ స్ట్రాంగ్ సబ్జెక్ట్స్. జేఈ పేపర్ ఎప్పుడూ టఫ్గానే ఉంటుంది, అది ముందే మైండ్లో పెట్టుకోండి. టఫ్ పేపర్లో కూడా మనం సెలెక్టివ్ టాపిక్స్తో స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు సెలెక్టివ్ ప్లానింగ్ అంటే ఏంటి అండ్ వాటి ఎగ్జిక్యూషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ సెలెక్టివ్ టాపిక్స్ని ఎంచుకోవడం. మీరు ఐపీకి ప్రిపేర్ అయినా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో 50 to 60% కాంటెంట్ సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి వస్తుంది. డైరెక్ట్గా పీవైక్యూస్కి వెళ్ళకండి. ఇది చాలా మంది చేసే మిస్టేక్ అవుతుంది. ముందు రోజు మీ క్లాస్ లెక్చరర్ చెప్పిన నోట్స్ సినాప్సిస్ని పర్ఫెక్ట్గా రివైజ్ చేయండి. థియరీ అండ్ ఫార్ములాస్ మీద గ్రిప్ తెచ్చుకోండి. ఆ తర్వాత మాత్రమే పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. ఎస్పెషల్లీ 2024-25 పేపర్స్ని అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి సబ్జెక్ట్కి డైలీ 3 to 4 hours అయినా స్పెండ్ చేయాలి. ఇందులో 1 hour థియరీ పైన ఉంటే మిగిలిన టైం అంతా ప్రాక్టీస్ పైన ఉండాలి. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్ మాక్ టెస్ట్. కేవలం ఎగ్జామ్ రాయడమే కాదు, దాన్ని అనలైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ మ్యాథ్స్, ఆఫ్టర్నూన్ ఫిజిక్స్, నైట్ కెమిస్ట్రీ, ఇలా సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లను రాయండి. ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసుకోండి. అది క్యాలిక్యులేషన్ మిస్టేకా లేదా కాన్సెప్ట్ తెలియట్లేదా అని నోట్ చేసుకోండి. నెక్స్ట్ మాక్ టెస్ట్ కల్లా ఆ ఎర్రర్స్ని రిపీట్ కాకుండా చూసుకోండి. ఫైనలీ రాబోయే 10 రోజులు సబ్జెక్ట్స్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత కనీసం 7 to 8 గ్రాండ్ టెస్టులు రాయండి. మొదటి 2 టెస్టుల్లో మార్కులు తక్కువ వస్తే కంగారు పడకండి, అది కామన్. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ స్కోర్ పెరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.